హాయ్ హలో నమస్తే. నేను మీ సిరి. మీ అందరి కోసం మరో కొత్త కథతో నేను మీ ముందుకొచ్చేసానండి. ఈ స్టోరీ చాలామంది అడిగారండి ఇదివరకే. బట్ కంప్లీట్ అయ్యేటప్పుడు తీసుకొద్దాంలే అని ఆగాను. ఇప్పుడు మీకోసం తీసుకొచ్చేసాను. అయితే ఈ స్టోరీ నేను రాసిన అన్ని కథల్లో హయ్యెస్ట్ రీడ్ కౌంట్ ఉన్న స్టోరీ, హయ్యెస్ట్ కామెంట్స్ ఉన్న స్టోరీ, హయ్యెస్ట్ రేటింగ్ ఉన్న స్టోరీ ఈ స్టోరీ అన్నమాట. సో నాకు చాలామంది ఫాలోవర్స్ని కూడా తెచ్చిపెట్టిన స్టోరీ. ఒక ఆత్మాభిమానం గల అమ్మాయి శ్రీధ, అలాగే ఒక ఆఫీసు సీఈఓ, పొగరు, యాటిట్యూడ్, సీరియస్గా ఉండే అగస్త్య, వీళ్ళ మధ్య కథ ఎలా నడిచింది, అసలు అలాంటి అల్లరి శ్రీధ, ఆత్మాభిమానం గల శ్రీధ, కోపిష్టిగా ఉండే సీరియస్గా ఉండే అగస్త్య, వీళ్ళ మధ్య ప్రేమ కథ ఎలా ఎలా మొదలైపోయింది, వీళ్ళ మధ్య ఉన్న వైరవేంటి, అన్నీ మీకు కథలో తెలుస్తాయి. చాలా చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా చూడండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. మిస్సెస్ అగస్త్య పార్ట్ 1. ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు, ప్రదేశాలు కేవలం కల్పితం. మా బాస్ అంటే చచ్చేంత భయం నాకు. చూడ్డానికి మోడర్న్ ప్రవరాకిడ్లా ఉంటాడు. నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 నెలలు అవుతోంది. మరో 2 సంవత్సరాల కోసం అగ్రిమెంట్ కూడా రెడీగా ఉంది. చచ్చిన ఆఫీస్ మాట అస్సలు కుదరదు. అందుకే చచ్చినట్టు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పటికే 9:30 అయిపోయింది. నా షిఫ్ట్ 9 to 6. నేను ఉదయం ఎంత లేటుగా వెళ్తే ఈవినింగ్ అంత లేటుగా పంపిస్తాడు. నాకైతే చంపేయాలనిపించేంత కోపం వస్తుంది. కానీ ఆ టైంలో నేనేం చేయలేను. కాబట్టి మనసులో 4 తిట్టుకొని మౌనంగా ఉంటాను. నాకే ఇంత బంపర్ ఆఫర్ ఎందుకో నాకైతే అర్థం కాదు. భయ్యా, ఇప్పటికే అరగంట ఆలస్యమైంది, త్వరగా పోనివ్వు అని క్యాబ్ డ్రైవర్ని బ్రతిమాలుకుంటున్నాను నేను. నా స్కూటీ రిపేర్కి వచ్చింది. ఇంకేం చేయలేక క్యాబ్లోనే వెళ్తున్నామమ్మా అని విసుగ్గా చిరాగ్గా అన్నాడు క్యాబ్ డ్రైవర్. ఎందుకంటే అప్పటికే త్వరగా వెళ్ళు భయ్యా అని బోల్డ్ సార్లు అతన్ని విసిగించాను కదా. ఆ మాత్రం చిరాకు ఉంటుందిలే. మరో 10 నిమిషాల్లో ఆఫీస్ ముందు క్యాబ్ ఆగింది. క్యాబ్ దిగడం ఆలస్యం. పరుగులాంటి నడకతోనే ఆఫీస్లోకి అడుగు పెట్టాను నేను. ప్రిన్సిపాల్ వస్తే స్కూల్ ఎంత సైలెంట్గా ఉంటుందో అంత సైలెంట్గా ఉంది మా ఆఫీసు. నా అడుగుల శబ్దం కూడా ఆ నిశ్శబ్దంలో క్లియర్గా వినిపిస్తోంది. అందరూ నా వైపు ఒకసారి చూసి మళ్ళీ పడి చూసుకోసాగారు. వాళ్ళ చూపులు జాలిగా ఉన్నాయి నా మీద. మా బాస్ చేతిలో నాకు మూడిందని అర్థమైపోయింది. ఇంకా నుదుటిన చెమట పడుతుంటే కర్చీఫ్తో తుడుచుకొని హ్యాండ్ బ్యాగ్ నా డెస్క్ మీద పెట్టి నేను కూర్చోబోయే అంతలోపే, శ్రీధ మేడం మిమ్మల్ని సారు పిలుస్తున్నారు అని చెప్పాడు ప్యూన్ అంకుల్. సార్ అంటే మేనేజర్ గారా అని అడిగాను నేను. కాదు మేడం, ఎండీ గారు పిలుస్తున్నారు అని ప్యూన్ అంకుల్ నా చెవిలో చెప్పగానే నా ఫీజులు ఎగిరిపోయాయి. మా ఎండీ పేరు వినగానే బుజ్జికొక్క పిల్లలా ముడుచుకుపోయాను నేను. ప్యూన్ అంకుల్ ఏమో చక్కగా వెళ్ళిపోయాడు. దేవుడా, ఈ మనిషికి నేనంటే ఎందుకంత కోపమయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించాలనుకుని ఆగిపోయాను. ఈ మనిషి ఎవరికీ అర్థం కాడు. పాపం ఆ దేవుడికి ఇంకేం అర్థమవుతాడు. శ్రీ, ఎండీ గారు పిలుస్తున్నారట, వెళ్ళు అని మా ఆఫీస్ మేట్ అలియాస్ ఫ్రెండ్ అయిన విన్నీ చెప్పింది నాతో. తన పేరు వినీలా. ఫ్రెండ్స్ విన్నీ అనే పిలవాలి అనే రూల్ కూడా పెట్టింది. అందుకే దాని పేరు విన్నీ అనే గుర్తుంటుంది నాకు. వినీలా అనే ప్రో మర్చిపోయాను. మెల్లిగా లేచి టాప్ ఫ్లోర్లో ఉన్న మా ఎండీ గారి క్యాబిన్కి వెళ్ళాను. ఆ క్యాబిన్ మొత్తం ఆయనదే. చీమ చటుక్కుమన్నా వినిపించేంత సైలెంట్గా ఉంటుంది అక్కడ మొత్తం. మా ఎండీ గారి క్యాబిన్ ముందుకి వెళ్ళగానే నా గుండె వేగం పెరిగిపోతుంటే దాన్ని అదుపు చేయలేక అల్లాడిపోయాను నేను. ఆయన్ని ఎండీ గారిని ఎందుకు సంబోధిస్తున్నానో తెలుసా? నేను మనసులో కూడా అగౌరవంగా పిలిచానని తెలిసిందంటే చచ్చానే ఆ రాక్షసుడి చేతులు. మే ఐ కమిన్ సార్ అని అతి వినయంగా తలుపు కొట్టి అడిగాను. కమిన్. పరమ గంభీరంగా ఉంది తన గొంతు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాను నేను వెళ్ళగానే నా వైపు చంపేసన చూశాడు. నేను వెంటనే తలదించుకున్నాను. వెంటనే ఒక ఫైల్ ఇచ్చి నా ముందు పడింది. తలెత్తి చూశాను నేను అతని వంక. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వర్క్ చేసేటప్పుడు ఏ లోకంలో ఉంటావు నువ్వు? అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వెళ్ళి కరెక్ట్ చేసుకుని తీసుకురా అని ఆ రూమ్ దద్దరిల్లేలా అరిచాడు నా మీద. నాకే తెలియకుండా ఉలిక్కిపడ్డాను. చాలా కోపం వస్తుంది నాకు నిజానికి. మిస్టేక్స్ ఉంటే ఇంత దారుణంగా ఎవరూ తిట్టరు కదా.
వెంటనే ఆ ఫైల్ చేతిలోకి తీసుకుని చకచక అక్కడే చెక్ చేశాను నేను. అందులో ఒక్కడంటే ఒక్క మిస్టేక్ కూడా లేదు. మిస్టేక్ లేదు అని చెప్పినా తన ఈగో హర్ట్ అయ్యి ఏదో ఒక కారణం వెతుక్కుని మరీ నన్నే తిడతాడు. అసలు ఆఫీస్కే లేటుగా వచ్చాను. తనతో పెట్టుకోవడం కంటే సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం బెటర్ అని నాకు అనిపించింది. నా అంతరాత్మ పోరు పెడుతుంటే ఇక ఆ ఫైల్ తీసుకొని మౌనంగా బయటికి వచ్చాను నేను. అప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకొని నా డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు వర్క్ ఏంటో చూసుకుని పనిలో పడిపోయాను నేను. 1 గంట సమయంలో ఆ ఫైల్ ఓపెన్ చేసి చూశాను. మిస్టేక్స్ కరెక్షన్ చేసినట్టు ఆయన గారికి చెప్పాలి కదా. పొరపాటున ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను చంపి పుడుస్తాడు. అందుకే మరొకసారి చెక్ చేశాను. క్లయింట్స్కి పంపించడానికి ఫైల్ అప్రూవ్ చేసినట్టు సైన్ కూడా ఉంది. అగస్త్య చక్రవర్తి అని అందంగా అతని సంతకం ఉంది అక్కడ. నాకైతే పిచ్చి లేచింది. కావాలని నా మీద అరుస్తున్నాడని నాకు క్లియర్గా అర్థమైపోయింది కూడా. ఆ ఫైల్ తీసుకుని మా బాస్ ముఖాన్ని కొట్టాలి అనేంత కోపం వస్తుంటే బలవంతంగా ఆపుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను నేను. మరో అరగంట తర్వాత శ్రీ లంచేవా అంటూ వినీలా నన్ను నిద్రలేపింది. బాబోయ్, నాకే తెలియకుండా నిద్రపోయాను. మా బాస్ చూస్తే చంపేసేవాడనన్ని పాటికే అనుకున్నాను నేను. అలవాటు ప్రకారం నా బ్యాగులో బాక్స్ వెతికాను. ఖాళీ బ్యాగ్ దర్శనమిచ్చింది. నేను హడావిడిలో బాక్స్ పెట్టుకోలేదు అనే విషయం నాకు గుర్తుకొచ్చింది. నాకేమో క్యాంటీన్ ఫుడ్ అస్సలు నచ్చదు. చాలా రుచిగా ఉంటుంది, కానీ నేను బయట ఫుడ్ తినను. నిజం చెప్పాలంటే బయట ఫుడ్ తిని డబ్బులు ఖర్చు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అంత ముఖ్యం డబ్బు అంటే. ఈ పూటకి మంచినీళ్ళతో సరిపెట్టుకుందాంలే అని అనుకుని డెస్క్ మీద తలపెట్టుకుని అలాగే కూర్చున్నాను నేను. కాసేపటికి షూ అడుగులు వినిపిస్తుంటే తల తిప్పి పక్కకు చూసిన నాకు మోడరన్ ప్రవరాక్యుడిలా నవ మన్మధుడిలా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని మరొక చేత్తో బ్రీఫ్ కేస్ పట్టుకుని ఓ రేంజ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నడుచుకుంటూ వస్తూ కనిపించాడు మా బాస్ అగస్త్య చక్రవర్తి. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నేను. ఆఫీస్ అంతా ఒకసారి చూసి నా వైపు అలాగే చూశాడు అతను. వెంటనే తలదించుకొని నిలబడ్డాను. కమ్ విత్ మీ అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతను. తను అన్న మాటలకి బిగుసుకుపోయాను నేను. ఇప్పుడు ఆయన గారు ఎందుకు రమ్మన్నట్టో నాకైతే అర్థం కాలేదు మరి. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు ఒక చూపు చూశాడు. అంతే, ఇక గబగబా బయటకు వచ్చాను. నేను బయటికి వచ్చిన తర్వాత నా వైపు చూడకుండా ఏటో చూస్తూ కనిపించాడు అతను. సార్ మెల్లిగా పిలిచాను. అతను ఎందుకు పిలిచాడో తెలుసుకోవాలి కదా. నా క్యాబిన్లో లంచ్ బాక్స్ ఉంది. నేను బయటకు వెళ్తున్నాను. ఆ లంచ్ వేస్ట్ అవుతుంది. నాకేం చేయాలో తెలియట్లేదు అని నా వైపు తల తిప్పి చూశాడు. ఏం చేయాలని నన్ను అడుగుతాడేంటి అని ముఖం విసుగ్గా పెట్టుకుని మా బాస్ వైపు చూశాను నేను. తన చూపులు నా ముఖాన్ని తడమగానే చిరాకంతా పక్కన పెట్టేసి చూశాను తన వైపు. మళ్ళీ అలాగే చూశాను. ఇలా చూసావు అలా చూసావని వంక పెట్టుకుని ఇంకెన్ని తిడతాడో అని భయం. కారు తాళాలు తిప్పుతూ చెప్పు ఏం చేద్దాం అని అడిగాడు నన్ను తిరిగి. నాకెలా తెలుస్తుంది సార్ అని అతి వినయం ప్రదర్శించాను నేను. తన చూపులు సూటిగా మారేసరికి తడబడి సర్దుకుని అంటే సార్ నాకెలా తెలుస్తుంది చెప్పండి అని ఈసారి చాలా మామూలుగా అడిగాను అతన్ని. అయినా ప్యూన్ అంకుల్ని పిలిస్తే సరిపోయేది కదా, నన్ను పిలిచి అడగడం ఏంటి పంచాయితీ అని లోపల గోనిగాను నేను. ఆ బాక్స్ వేస్ట్ అవ్వకూడదు అని మళ్ళీ అన్నాడు అగస్త్య. ఎవరికైనా ఇచ్చేయండి సార్ అని టక్కున చెప్పాను. ఒక చూపు చూశాడు నా వంక. ఏం మాట్లాడినా ఆ చూపులేంట్రా బాబు, అంత కోపం ఎందుకు వస్తుందిరా అయ్యా నీకు అని అనుకుంటూ తన వైపు చూశాను నేను. ఆ బాక్స్ మొత్తం ఖాళీ అవ్వాలి అని అన్నాడు తను. అదే ఎలా సార్ అని అడిగాను నేను అయోమయంగా బుర్రగొక్కుంటూ. నువ్వు తినే ఖాళీగానే ఉన్నావు కదా అని చిరాగ్గా మొహం పెట్టుకున్నాడు. నేనా అని కాస్త గట్టిగా అని అంతలోనే సర్దుకుని నేను తినను సార్, నాకు ఆకలి లేదు అని నేను వెళ్ళిపోతుంటే నా చేతులు పట్టుకుని లాగగానే స్ప్రింగ్లా వెళ్ళి అతని దగ్గరికి చేరుకున్నాను. తనకి కాస్త దూరంలో నన్ను ఆపి గోడకి ఆనించాడు అగస్త్య చక్రవర్తి. ఆ హఠాత్ పరిణామానికి నేను బిత్తరపోయి చూస్తుంటే నన్ను ఎటు కదలనివ్వకుండా నా చేతిని పట్టుకుని తన చెయ్యి గోడకు పెట్టి
మరో చెయ్యి నా ఫేస్ పక్కన పెట్టేశాడు. తనేమో అత్యంత దగ్గరగా ఉన్నాడు. నాకంటే హైట్ కాబట్టి తన వెచ్చటి శ్వాస నా నుదురు తాకుతోంది. తన కళ్ళేమో నన్ను కోపంగా చూస్తున్నాయి. ఇప్పుడు నేనేమన్నానని ఇతను చంపేసేలా ఎలా చూస్తున్నాడో. తినను అన్నాను కదా, అంతే కదా, ఆ మాత్రం దానికే ఇలా చూడాలా అని మనసులోనే అనుకుంటూ భయంగానే తన వైపు చూశాను నేను. నా మాటకు ఎదురు చెబుతావా? ఏమనుకోవాలి దీన్ని? మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతున్నావు అని గట్టిగానే అరిచి తన చేత్తో నా ముఖం పక్కన గోడ మీద కొట్టాడు. ఉలిక్కిపడ్డాను. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నా గుండె అదిరిపడింది. లుక్ ఎట్ మీ అని గట్టిగా అరిచాడు. భయంతో నా అరిచేతులు చల్లగా అయిపోయాయి. కళ్ళు మాత్రమే పైకి ఎత్తి తన వైపు చూశాను. నాకు ఆకలి లేదన్నాను ఉక్రోషంగా కన్నీళ్లతో. చూప్ అని అరిచాడు. దెబ్బకి నా నోరు మూతపడింది అతి అరుపులకి. నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే నీకు. నేను మరో గంటలో వస్తాను. నా బాక్స్ ఖాళీ అవ్వలేదు అంటేనా? అక్కడతో మాటలాపి ఖాళీలు నువ్వే పూరించమన్నట్టుగా నన్ను బెదిరించి నా నుంచి దూరం జరిగాడు అగస్త్య. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను నేను. వెళ్ళిక అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉండగానే తన కారు ముందుకు దూసుకుపోయింది. చాలా కోపం వస్తుంటే కష్టపడి కంట్రోల్ చేసుకున్నాను. విసుగ్గా లోపలికి వెళ్ళాను. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక బ్రహ్మాండమైన ఉపాయం తట్టింది నాకు. సార్ గారి బాక్స్ తీసుకుని క్యాంటీన్లో ఉన్న అందరికీ పనిచేశాను. నాకు పిచ్చి ఆకలేస్తుంటే క్యాంటీన్లో 2 సమోసాలు తీసుకుని ఆకలి తీర్చుకున్నాను. ఆ బాక్స్ని తీసుకెళ్ళి మా బాస్ క్యాబిన్లో పెట్టేశాను. ఇప్పుడంటే నేను కష్టాల్లో ఉండొచ్చు, నా దగ్గర సరిపడే డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంది. ముందు ముందు ఈ ఆత్మాభిమానం నన్ను ముంచెత్తుతుందో ఆకాశానికి ఎత్తేస్తుందో చూడాలి మరి. ఇవాళ నేను వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది కాబట్టి ఎక్స్ట్రా అరగంట పాటు డ్యూటీ చేయాల్సిందే. అందరూ 6 గంటలు అవగానే వెళ్ళిపోతున్నారు. నేను ఉసూరుమంటూ అక్కడే కూర్చొని ఉన్నాను. మా బాస్ ఆఫీస్లో లేడని నేను ఇంటికి వెళ్తే తర్వాత రోజు ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తాడు మరి. ఇవన్నీ అవసరం అనుకుని అలాగే కూర్చుని టేబుల్ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను నేను. నిజానికి నాకు ఇంకేం వర్క్ కూడా లేదు. ఎప్పుడు నిద్రపోయాను నాకే తెలియలేదు. నేను నిద్రలో మంచి మంచి కళల్లో విహరిస్తూ ఉండగా నా భుజం మీద ఎవరో తట్టడంతో మెలకువ వచ్చింది నాకు. మా ప్లీజ్ అన్నాను అలవాటుగా. ఈసారి నా తల మీద మొట్టికాయ పడింది. ఉలిక్కిపడి చూశాను. మా ఫ్లోర్ అంతా లైట్స్ ఆన్లోనే ఉన్నాయి, కానీ నిశ్శబ్దంగా ఉంది. చేతుకున్న వాచ్లో టైం చూస్తే 7:30 అయిపోయింది. బాబోయ్, ఎంతసేపు పడుకుంటూ పోయాను నేను. గబగబా లేచి బ్యాగ్లో అన్ని సర్ది వెనక్కి తిరిగి 2 అడుగులు ముందుకు వేయగానే దబేలమని చైర్లో పడిపోయాను నేను. ఇక్కడికి గోడ ఎలా వచ్చిందబ్బా అని నుదురుద్దుకుంటూ తల ఎత్తి చూడగానే మా మోడరన్ ప్రవరాకిడు కనిపించాడు నాకు. దెబ్బకి దడుచుకొని వెన్ను తట్టుకున్నాను నేను. చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి నా వైపు చూశాడు అతను. తన సైగలేంటో అర్థమై అది సార్ చూసుకోలేదు అని బిక్కమొహం వేశాను నేను. కనుబొమ్మలు ఉడవేసి చూశాడు. అంటే సార్ అది అని నసిగాను. అక్కడి నుంచి బయటికి కదిలాడు అతను. నేను బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి పార్కింగ్ ప్లేస్లో నా స్కూటీ పెట్టిన దగ్గరికి వచ్చి చూశాను. అప్పుడే గుర్తుకొచ్చింది నా బుజ్జికొండ మెకానిక్ షాప్లో బిందాస్గా కూర్చుంది అని. దేవుడా, ఓఫ్ అని నిట్టూర్చి వాచ్మెన్ అంకుల్ దగ్గరికి వచ్చాను నేను. మా బాసు కారు కూడా లేదు. బాస్ ఎంప్లాయీస్కి ఇబ్బంది అయినప్పుడు లిఫ్ట్ ఇవ్వచ్చుగా. సినిమాల్లో లాగా లైఫ్ ఉంటే ఎంత బాగుండో. మా బాస్ కూడా సినిమాల్లో బాస్ లాగా గుడ్ బాయ్లా ఉంటే బాగుండేది. నా పిచ్చి కానీ అలా ఎందుకుంటాడు అని అనుకున్నాను మనసులోనే. నా వెనుక కార్ హార్న్ శబ్దం వస్తుంటే తల వెనక్కి తిప్పి చూశాను నేను. నా కళ్ళు ఆ కార్ లైట్ వెలుతురు భరించలేక మూసుకుపోతుంటే కళ్ళకి చేతిని అడ్డు పెట్టుకున్నాను టక్కున. వెనక ఎవరున్నారు అంటారు? కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందండి మిస్సెస్ అగస్త్య ఫస్ట్ ఎపిసోడ్? ముందు మీరు ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సూపర్ క్యూట్ రొమాంటిక్ స్టోరీ అస్సలు మిస్ అవ్వకండి.
నిజంగా ఎంత క్యూట్గా ఉంటుందో, ఎంత ఫన్నీగా ఉంటుందో, ఎంత సస్పెన్స్గా ఉంటుందో అంత రొమాంటిక్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.